అందరికీ నమస్కారం అండి. గత వారం రోజులుగా విజయవాడలో వర్షాలు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది చాలా విపత్తనే చెప్పాలి. దీనివల్ల గత వారం 10 రోజుల నుంచి ఆల్రెడీ విజయవాడలో వ్యాపారాలు చాలా మందకొడిగా ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నోళ్ళు వాళ్ళు షాపులు తీయట్లేదు. వాటి ద్వారా వాళ్ళకి వ్యాపారం జరగట్లేదు. గత 10 రోజులుగా చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఆల్రెడీ ఫ్లడ్స్ ఇంకా ఉన్నాయి. అవి ఎప్పుడు క్లియర్ అవుతాయో కూడా ఇంకా క్లారిటీ లేదు. సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, వచ్చే కొంతకాలం వరకు ఒక 2 నెలలు 3 నెలలు బహుశా ఆంధ్రాలో పర్చేజింగ్ చేయటం, మీ వంతుగా కృషి చేయటం అనేది మంచిదని నా ఉద్దేశం అండి. ఏ విధంగా అంటే, ఇప్పుడు మీకు విజయవాడలో ఉన్న హోల్సేలర్లు, ఊళ్ళల్లో ఉన్న చిన్న చిన్న షాపుల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ రీటైల్ షాపుల వాళ్ళు వాళ్ళ మ్యాక్సిమం పర్చేజింగ్ అంతా సిటీస్కే ఉంటుంది. ఆ సిటీస్ కనెక్ట్ అయ్యేది మేబీ కొంతమంది ఇతర రాష్ట్రాల్లో కూడా కొంటారు. ఆంధ్ర, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ కొంటుంటారు. ఇవి కొంతకాలం మీరు సపోర్ట్ చేయాల్సిన ఏ విషయం ఏంటంటే, మీ పర్చేసింగ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆంధ్రప్రదేశ్లో, మన స్టేట్లో ఉన్న మేబీ విజయవాడలో కానీ, మిగతా ఇతరత్ర ప్రాంతాల్లో కానీ మీ పర్చేసింగ్ చేయమని నా వైపు నుండి విజ్ఞప్తి అండి. దేనివల్ల అనగా దీనివల్ల వచ్చే ప్రాఫిట్ ఏంటంటే, మీరు చేసే పర్చేసింగ్లంతా ఇది ఇన్స్టేట్ కాబట్టి మీరు కట్టే క్రయ విక్రయాల మీద వచ్చే ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. తద్వారా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల ఆల్రెడీ మన స్టేట్ అనేది కూడా లోటు బడ్జెట్లో ఉంది. అదన్నీ మీకు అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. కాబట్టి మీ వంతుగా మీరు చేయాల్సిన కృషి ఏంటంటే, మీ లోకల్ డీలర్ల దగ్గరే మీరు పర్చేస్ చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఆన్లైన్లో చాలానే పర్చేసింగ్ చేస్తున్నాం, మనం అందరం చేస్తున్నాం. మేబీ ఇప్పుడు ఈ సంక్షోభంలో మీ ఆన్లైన్లు కూడా కొంతవరకు చాలా వరకు తగ్గించి, మీ లోకల్ డీలర్లు అయితే ఏ ఊళ్ళల్లో డీలర్లు ఉంటారో, లోకల్లో ఉన్న రిటైల్లో, కిరాణా షాపులో, ఏదైతే షాపుల్లో వాళ్ళ దగ్గర మీ పర్చేసింగ్ చేయాలని చెప్పి నా నుంచి విజ్ఞప్తి అండి. ఎందువల్ల అంటే, కొంత వ్యాపారాలు లేక చాలా మందకోడిగా ఉంది. కొన్ని పరిస్థితులు అయితే కొన్ని చిన్న చిన్న షాపుల్లో అయితే వ్యాపారాలు కూడా చాలా దారుణంగా ఉన్నవి. కొన్ని చోట్ల చాలా 50% పైనే వ్యాపారాలు పడిపోయినాయి. దీనివల్ల మీ ఇచ్చే సేల్తో మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు పుంజుకుంటారు, వాళ్ళు సర్వైవ్ అవుతారు, స్టేట్కి కూడా ఇన్కమ్ పెడుతుంది. ఆన్లైన్ మీరు అవాయిడ్ చేయడం వల్ల, లోకల్ షాపులను ఎంకరేజ్ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, మనందరికీ పని దొరుకుతుంది. మన వల్ల మన కింద బతుకున్న వాళ్ళందరికీ ఉపాధిని కోల్పోకుండా ఉంటారు. దీనివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది, అందరికీ విన్ పొజిషన్ అనమాట. ఇది మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మీ వంతు సహాయంగా ఆంధ్రాలో, అది ఎస్పెషల్లీ విజయవాడ 1 అని చెప్తాను. ఎందుకంటే మేము విజయవాడలో చాలా ఎఫెక్ట్ అయి ఉన్నాం కాబట్టి గత వారం 10 రోజుల నుంచి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ, జై హింద్.